మీ బిజినెస్ కి మీకు లీడ్స్ కావాలంటే మీరు గూగుల్ యాడ్స్ రన్ చేయాలా లేక మెటా యాడ్స్ రన్ చేయాలా? బయట చాలా మంది మార్కెటర్స్ లేదా బిజినెస్ ఓనర్స్ కూడా ఈ రెండు ప్లాట్ఫామ్స్ ను కాస్ట్ లెవెల్లో, అంటే ఏది చీప్ అనే లెవెల్లో కంపేర్ చేస్తారు. దట్ ఈస్ రాంగ్. మీ బిజినెస్, మీ లొకేషన్ అండ్ ఆ లొకేషన్లో మీ టార్గెట్ ఆడియన్స్ యొక్క ఇంటెంట్ ఎలా ఉంది అనే దాని బేస్ మీద మీరు ప్లాట్ఫామ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లేదా ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఆల్రెడీ అవేర్నెస్ ఉంది అండ్ దాని గురించి గూగుల్లో ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాడు అంటే దెన్ మీరు గూగుల్ యాడ్స్ను ఫస్ట్లో కన్సిడర్ చేసుకోవచ్చు, హై ప్రియారిటీగా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ గూగుల్ యాడ్స్లో మీకు రిజల్ట్స్ అనేది మీ లొకేషన్లో సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, మీ కస్టమర్ యొక్క సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనే దాని మీద అండ్ దాంతోపాటు ఈ సెర్చ్ కీవర్డ్స్కి మీ వెబ్సైట్ లేదా మీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఎంత బెటర్గా ఆప్టిమైజ్ అయ్యింది అనే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ కస్టమర్కి వాళ్ళ ప్రాబ్లం గురించి అవేర్నెస్ లేదు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అని వాళ్ళకి తెలీదు, బట్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని మాత్రం తెలుసు. మీరు అవేర్నెస్ అండ్ డిమాండ్ను క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మీరు మెటా యాడ్స్ను కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బయట ఎవరైనా స్కిల్ నేర్చుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి అని చూస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది తెలిసిండదు, రైట్? వాళ్ళకి ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ తెలియదు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి లేదా మెటా యాడ్స్ నేర్చుకోండి అనే విధంగా ఏదైనా యాడ్ వచ్చిందంటే ఆ యాడ్లో మీరు వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి, ఎంత మీరు ఎర్న్ చేయవచ్చు, ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరే డిమాండ్ క్రియేట్ చేసి సెల్ చేస్తారు. దట్స్ హౌ మెటా యాడ్స్ వర్క్. బట్ మెటా యాడ్స్లో మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే మీకు బెటర్ క్రియేటివ్స్ క్రియేట్ చేయడానికి తెలిసిండాలి. మీరు ఇమేజ్ యాడ్స్ కానీ వీడియో యాడ్స్ కానీ మెయిన్గా మీరు బెటర్గా ప్రెజెంట్ చేయడానికి, క్రియేట్ చేయడానికి మీకు క్లీన్గా తెలిసిండాలి. మీకు బెటర్ క్రియేటివ్స్ క్రియేట్ చేయడానికి తెలీదు, బెటర్ యాడ్స్ డిఫరెంట్ యాంగిల్స్లో క్రియేట్ చేయడానికి తెలీదు అంటే దెన్ మీకు మెటా యాడ్స్లో మంచి రిజల్ట్స్ రాదు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే మీరు రన్ చేసే బిజినెస్కు, మీరు రన్ చేసే లొకేషన్లో, మీరు రన్ చేసే కీవర్డ్స్కి సెర్చ్ వాల్యూమ్ ఉండి ఆ కీవర్డ్స్కి మీ వెబ్సైట్ అండ్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ప్రాపర్గా ఆప్టిమైజ్ అయ్యింటే మీరు అప్పుడు గూగుల్ యాడ్స్ పిక్ చేసుకోవచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇలా లేదు, మీరే డిమాండ్ క్రియేట్ చేయాలి అండ్ మల్టిపుల్ యాంగిల్స్లో యాడ్స్ను రన్ చేయాలి, నాకు క్రియేటివ్స్లో బెటర్గా నేను రన్ చేస్తాను అనుకుంటే అప్పుడు మీరు మెటా యాడ్స్ రన్ చేయవచ్చు. సో ఇన్ డీటెయిల్గా మీరు టెక్నికల్గా రెండింటిని కంపేర్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. మీ క్లయింట్స్కి మీరు ఏది పిక్ చేయాలి అనే క్లారిటీ మీకు కావాలి అని మీరు అనుకుంటే నేను మీకు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసా, యాడ్స్ అని కమెంట్ చేయండి, ఆ నోట్స్ మీకు సెండ్ చేస్తాను.